అందరికీ నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ స్టడీ సర్కిల్. ఈనాడు పేపర్లో వచ్చేటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అనేది ప్రతిరోజు కూడా మన ఛానల్లో అయితే డిస్కస్ చేస్తున్నాం. 2026 ఫిబ్రవరి 19వ తారీఖు సంబంధించినటువంటి ముఖ్యాంశాలు అయితే చూద్దాం. మొదటి అంశం వచ్చి ఆపరేషన్ KGH2 గురించి. సెకండ్ వన్ వచ్చి భారత్ EU మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందము. థర్డ్ వన్ వచ్చి యూనికార్న్ దిశగా స్కై రూటు. ఫోర్త్ వన్ వచ్చి తుఫాన్ను ఖచ్చితంగా అంచనా వేసే ఆధునిక పరికరం గురించి. ఫిఫ్త్ వన్ వచ్చి జపాన్ ప్రధానిగా తొకాయిచి. వీటితో పాటు మరికొన్ని ముఖ్యాంశాలు అయితే చూద్దాం. దీనిలో మొదటి అంశం వచ్చి ఆపరేషన్ KGH2. దీని గురించి చూద్దాం. KGH2 అంటే కర్రేగొట్టల హిల్స్ 2. నక్సల్స్ మిషన్ 2026 సమీపిస్తుండటంతో మావోయిస్టుల వేటను భద్రతా బలగాలైతే ముమ్మరమైతే చేశాయి. ఇందులో భాగంగా ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో CRPF, ఛత్తీస్గఢ్ పోలీసులు కొత్తగా ఆపరేషన్ KGH2 అయితే ప్రారంభించాయి. మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి దేవ్జీ అలియాస్ చేతన్, జూనియర్ కేడర్కు చెందిన బెటాలియన్ ఇన్ఛార్జి కేసా సౌదీ కోసం బేజాపూర్ జిల్లా పరిధిలో నుంచి వ్యాపించినటువంటి కర్రేగొట్టల ప్రాంతంలో 2000 మందితో కూడిన బలగాలు అయితే ఈ వేటనైతే ప్రారంభించడం జరిగాయి. ఈ వేట అనేది వీళ్ళిద్దరి కోసం, ఎవరి కోసం అంటే మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి దేవ్జీ అలియాస్ చేతన్ గురించి, జూనియర్ కేడర్కి చెందినటువంటి బెటాలియన్ ఇన్ఛార్జి కేసా సోదీ కోసం అయితే ఈ ఆపరేషన్ అయితే చేపట్టారు వాళ్ళు పట్టుకోవడానికి. 2026 మార్చి 31 నాటికి దేశం నుంచి వామపక్ష తీవ్రవాదాన్ని నిర్మూలించాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం 2024లో మావోయిస్టుల కోసం భారీ ఆపరేషన్లు అయితే చేపడుతున్నాయి. సో ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంశం వచ్చి భారత్ EU మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం. దీని గురించి అయితే చూద్దాం. ఇంపెక్ట్ సమ్మిట్లో పాల్గొనేందుకు భారతదేశానికి వచ్చిన దేశాధినేతల్లో 7గురితో ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే సమావేశమయ్యారు. దీనిలో భారత్ ఐరోపా కూటమి మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో స్వర్ణయుగానికి నాంది పలికాయమనేసి అయితే ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే పేర్కొన్నారు. దీనిలో రెట్టింపు వాణిజ్యానికి భారత్, ఫిన్లాండ్ కూడా అంగీకారం అయితే కుదిరింది. స్పెయిన్ ప్రభుత్వాధినేత పెడ్రో సాంచెజ్తో ఫలవంతమైన చర్చలు కూడా జరిగాయి. భారత్, స్పెయిన్ స్నేహానికి మరింత ఊతమిచ్చేలా అయితే ఈ చర్యలు అనేవి అయితే చేపట్టారు. ఈ ఒప్పందాలు అనేవి కుదిరాయి. రక్షణ, భద్రత, టెక్నాలజీ రంగాల్లో సహకారంపై చర్చించాము. 2026 సంవత్సరాన్ని భారత్, స్పెయిన్ సాంస్కృతిక, పర్యాటక సంవత్సరంగా అయితే గుర్తిస్తున్నామనేసి కూడా చెప్పడం జరిగింది. FTA వల్ల స్పెయిన్తో ఆర్థిక బంధం మరింత బలపడుతుంది. 2 దేశాల ప్రజలకు కూడా మరిన్ని అవకాశాలు అనేవి లభిస్తాయనేసి ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే పాల్గొన్నారు. సో ఇటీవల ఈ 2 దేశాల మధ్య FTA అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అనేది కుదరడం జరిగిందని అడగచ్చు భారత్, EU మధ్య. సో ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంశం వచ్చి నౌకాదళాల మనబలం. దీని గురించి అయితే చూద్దాం. విశాఖ తీరంలో ఇండియన్ నేవీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అయితే పాల్గొన్నారు. దీని గురించి నిన్నటి క్లాస్లో కూడా మనం ఒకసారి డిస్కస్ చేసాం. ఈ కార్యక్రమంలో ఈమె దేశ సాగర జలాల భద్రతలోనే కాకుండా విస్తృతమైన సముద్ర రవాణా వ్యవస్థను సురక్షితంగా ఉంచడంలో భారత నేవీయే కీలక పాత్ర పోషిస్తుందనేసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అయితే చెప్పడం జరిగింది. నౌకాదళాల శక్తి చాటేలా IFR అంటే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్నటువంటి 66 భారత్, 19 విదేశీ యుద్ధ నౌకలు అయితే ఈ కార్యక్రమంలో అయితే పాల్గొన్నాయి. INS సుమేధలో ప్రయాణిస్తూ 71 యుద్ధ నౌకల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్నటువంటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. సో ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంశం వచ్చి మహారాష్ట్ర అనేది వార్తల్లో నిలిచింది. దీని గురించి వద్దాం. మహారాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల్లో ముస్లింలకు ఉన్నటువంటి 5% రిజర్వేషన్ను మహారాష్ట్ర ప్రభుత్వం అయితే రద్దు చేసింది. దీనికి సంబంధించినటువంటి తీర్మానాన్ని అయితే ప్రభుత్వం అయితే విడుదల చేసింది. గత ప్రభుత్వంలో మరాఠీలకు 16%, ముస్లింలకు 5% రిజర్వేషన్ కల్పిస్తూ
కాంగ్రెస్ ఎన్సీపీ నేతృత్వంలో గత ప్రభుత్వం 2014 అయితే దీనికి సంబంధించి ఆర్డినెన్స్ అయితే తీసుకొచ్చింది. దీనిపైన ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము ముస్లింలకు ఉన్నటువంటి 5% రిజర్వేషన్ అయితే రద్దు చేయడం అయితే జరిగింది. దీంతో ప్రతిపక్ష నేతలైన వారైతే ఆ ప్రభుత్వం పైన అయితే తీవ్ర మండిపడుతున్నారు. ఇది మైనార్టీలకు అయితే ఇది అన్యాయం చేసినట్టుగా అవుతుందనేసి అయితే దీని గురించి అయితే చెప్పడం జరుగుతుంది. సో మహారాష్ట్రలో 5% ముస్లిం రిజర్వేషన్లు అయితే రద్దు చేయడం అయితే జరిగింది. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంశం వచ్చి కునో నేషనల్ పార్కులో 3 కోనలకు జన్మనిచ్చినటువంటి చీత. దీని గురించి అయితే చూద్దాం. ఈ చీతాలను 2022లో దక్షిణాఫ్రికా నుంచి అయితే భారతదేశానికి అయితే తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి ఈ కునో నేషనల్ పార్కులో అయితే ఉంచడం జరిగింది. మధ్యప్రదేశ్లోని కునో జాతీయ పార్కులో గామిని అనే చీత 3 కోనలకు గాను జన్మనిచ్చింది. ఈ తాజా కోనలతో కలిపి దేశంలో చీతాల సంఖ్య ఇప్పుడు ఎంతంటే 38కి అయితే చేరుకుంది అనేసి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ గారు అయితే తెలపడం జరిగింది. ప్రతి కోన జననం ప్రాజెక్ట్ చీతాను బలపరుస్తుందనేసి కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంశం వచ్చి యూనికార్న్ దిశగా స్కై రూట్. దీని గురించి అయితే చూద్దాం. అంతరిక్ష రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి హైదరాబాద్ అంకుర స్కై రూట్ ఏరోస్పేస్ వ్యాపార విస్తరణ సాంకేతికత అభివృద్ధి కోసం సుమారు 1800 కోట్ల నిధులను అయితే సమీకరించాలనేసి అయితే లక్ష్యంగా అయితే పెట్టుకుంది. ఇది పూర్తయితే కంపెనీ $1 బిలియన్ విలువతో భారత్ తొలి స్పేస్ టెక్ యూనికార్న్గా అయితే కూడా అవతరిస్తుందనేసి అయితే చెప్పడం జరిగింది. నిధుల సమీకరణ మైనార్టీ వాటాల విక్రయం కోసం కోటక్ మహీంద్రా క్యాపిటల్ను ఆర్థిక సలహాదారుడుగా స్కై రూట్ అయితే నియమిస్తున్నట్లుగా అయితే తెలపడం జరిగింది. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంశం వచ్చి శాసనసభలో 7 బిల్లులకు ఆమోదం. దీని గురించి చూద్దాం. శాసనసభలో 7 బిల్లులకు సభ్యుల నుంచి ఆమోదం అయితే లభించింది. నిర్మాణ సమయంలో ఖాళీ స్థల పన్నులు 50% తగ్గింపుతో పాటు 18 ఏళ్ల వయసు నిండిన యువత కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు ఏడాదిలో 4 సార్లు అవకాశం కల్పించే చట్ట సవరణ బిల్లును కూడా ఆమోదించడం జరిగింది. ఆయుష్ క్లినిక్లు, ఆసుపత్రులపై నియంత్రణ వాణిజ్యం, పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్ల వినియోగదారుల నుంచి ప్రస్తుతం యూనిట్కు 6 పైసలు చొప్పున వసూలు చేస్తున్న విద్యుత్ సుంకాన్ని రూపాయికి పెంచుతూ చేసిన సవరణ సభ్యులు చట్టసవరణ చేస్తే దీన్ని కూడా ఆమోదించడం అయితే జరిగింది. చట్టంలో కుష్టి పదం తొలగింపును కూడా ఆమోదం లభించింది. అంటే కుష్టి అనే పదము సంబంధిత వ్యాధితో బాధపడుతున్న వారిని అవమానించేలా, మనోభావాలను దెబ్బతీసేలా ఉందని అయితే సుప్రీంకోర్టు పేర్కొంది. దీని మేరకు చట్టాల్లో ఉన్నటువంటి కుష్టి అనే పదాన్ని తొలగింపుకు అయితే ఆమోదం అయితే లభించింది. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంశం వచ్చి తుఫానును ఖచ్చితంగా అంచనా వేసే అధునాతన పరికరం. దీని గురించి చూద్దాం. తుఫాన్ను ఖచ్చితంగా అంచనా వేసే అధునాతన పరికరాన్ని చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ వాళ్ళు అయితే రూపొందించడం జరిగింది. NIOT డైరెక్టర్ బాలాజీ రామకృష్ణన్ మాట్లాడుతూ సముద్ర పర్యవేక్షణ, తీర ప్రాంత కార్యకలాపాలకు సంబంధించిన డేటా పొందేందుకు దేశంలో తొలిసారిగా అలల శక్తితో పనిచేసే ఆధునిక పరికరాన్ని అయితే రూపొందించారని అయితే చెప్పడం జరిగింది. ఈ తుఫానుకు సంబంధించిన డేటా సేకరించేందుకు ఇప్పటి వరకు సముద్ర మట్టం కింద మ్యూరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి 10 సెన్సార్ల ద్వారా డేటాను అయితే పొందుతున్నామని అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు వేవ్ ప్రొఫైల్డ్ వర్టికల్ ప్రొఫైలర్ ద్వారా 12 సెన్సార్లు చేసే ఒక పనిని ఒక సెన్సార్ ద్వారా అయితే చేయొచ్చని కూడా చెప్పడం జరిగింది. దీనికి తుఫాను ఖచ్చితంగా అంచనా వేసినటువంటి అధునాతన పరికరాన్ని చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ వాళ్ళు అయితే రూపొందించడం జరిగింది. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంశం వచ్చి తమిళనాడు ప్రభుత్వం వార్తల్లో నిలిచింది. దీని గురించి చూద్దాం. తమిళనాడు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంప్లానన్ NXT అనే ఆధునిక గర్భనిరోధక పరికరాన్ని మహిళల కోసం అయితే ఉచితంగా అయితే అమరుస్తున్నారు. దీని వివరాల గురించి అయితే కుటుంబ సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ నటరాజన్
మదురై రాజాజీ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలైనటువంటి గాయత్రి గారు అయితే వెల్లడించడం జరిగింది. ఇది అగ్గిపుల్ల పరిమాణంలో అయితే ఉంటుంది. మెత్తటి ప్లాస్టిక్ పరిహారాన్ని మహిళల మోచేతి చర్మం కింద అయితే అమర్చుతారు. దీన్ని అమర్చడం వల్ల ఈ ప్రత్యేక హార్మోన్ అనేది నిరంతరం శరీరంలోకి విడుదల కాకుండా అయితే ఆపుతూ ఉంటుంది. దీనివల్ల 3 ఏళ్ల పాటు కూడా గర్భం అనేది రాకుండా అయితే అడ్డుకుంటుందని అయితే చెప్పడం జరిగింది. ఒకవేళ ఈలోపు కానీ గర్భం దాల్చాలనుకుంటే దానిని తీసివేస్తే అయితే సరిపోతుంది అనేసి అయితే చెప్పడం జరిగింది. గర్భనిరోధక మాత్రలు కాపర్ టీ కన్నా ఇది సురక్షితవంతమైనది అయితే అనేసి చెప్పడం జరిగింది. దీని ధర వచ్చి 3000. ఇది ఈ రెండిట్ల కంటే సురక్షితమైనది అనేసి కూడా ఈ పరికరం అనేది చెప్పడం జరిగింది. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. దీనికి సంబంధించి క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు అంటే, ఆధునిక గర్భనిరోధక పరికరాన్ని మహిళలకు ఉచితంగా అమర్చుతున్నారు. దీన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందుబాటులోకి తీసుకొచ్చిందని అడగచ్చు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అంశం వచ్చి జపాన్ దేశం మీద వార్తల్లో నిలిచింది. దీని గురించి చూద్దాం. జపాన్ ప్రధానిగా తకాయిచి పార్లమెంట్ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిచిన జపాన్ ప్రధానమంత్రి సానే తకాయిచి అయితే ఎన్నికయ్యారు. ఈమె రెండోసారి అయితే బాధ్యతల స్వీకరణ అయితే చేయడం జరిగింది. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టండి. దీనికి సంబంధించి క్వశ్చన్ డైరెక్ట్గానే అడగచ్చు. ఇటీవల జపాన్ ప్రధానమంత్రిగా ఎవరు నియమకమయ్యారని అడగచ్చు. సానే తకాయిచి. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, 2026 ఫిబ్రవరి 19వ తారీఖు సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు అయితే చర్చించాం. ఇదే విధంగా ప్రతిరోజు కూడా మన ఛానల్లో ఈనాడు పేపర్లో వచ్చేటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ అప్డేట్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఆర్ఆర్బీ ఏఎల్పీకి సంబంధించి నోటిఫికేషన్ అనేది త్వరలో రాబోతుందనేసి ఒక షార్ట్ వీడియో కూడా చేయడం జరిగింది. సో ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. ఎలాంటి జాబ్ అప్డేట్స్ అయినా సరే ముందుగానే మన ఛానల్లోనే డిస్కస్ చేసి అందుబాటులోకి అయితే తీసుకొస్తున్నాం కాబట్టి సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే కాంపిటేటివ్ అయితే వాళ్ళకైతే ఈ క్లాసెస్ అనేవి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.